ఎక్కడైతే మాకు ఉద్యోగ ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే మొదటి సంవత్సరంలో ఈ 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చినాం. ఇవే కాదు, గ్రూప్ 1లో 5 లక్షల మంది పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో 5 లక్షల మంది అప్లై చేస్తే 2.5 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎన్నో కేసులు వేసి ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయస్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యనే దసరా పండుగ కంటే ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు. 2011లో గ్రూప్ 1 పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ 2025లో 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు, ఫలితాలు ప్రకటించడమే కాదు, నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో 562 మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం. అదేవిధంగా నిన్ననే 783 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా 3,456 మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పజెప్పబోతున్నాం. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రం మీద ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా, ఒక ఆదర్శవంతమైన తెలంగాణ రాష్ట్రంగా, దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈనాడు తెలంగాణ యొక్క ప్రణాళికల్ని భవిష్యత్తు కోసం మనం రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురాదలుచుకున్నాం. 2047 అని మీకు ఎందుకు అనుమానం రావచ్చు. 15th ఆగస్టు 1947లో స్వతంత్రం వస్తే 15th ఆగస్టు 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న స్వతంత్రం వచ్చి, మరి 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రాణించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు విజన్ డాక్యుమెంట్ను ప్రణాళిక చేస్తున్నాం. మీరందరూ మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించుకున్నాం. సమస్యలు తెలిసిన వాళ్ళను పరిష్కారం అడగడం ద్వారా వాళ్ళ సూచనలు తీసుకొని చట్టాలను చేసే ఆలోచన ఈనాడు మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు విజన్లో మీరు పాల్గొనండి. రాబోయే 2047కి 1 ట్రిలియన్, ఈరోజు 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 2.5%. దేశ ఆర్థిక వ్యవస్థలో మనం 5% ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ 5%ని 10%కి కేంద్ర ప్రభుత్వం 2047లో $30 ట్రిలియన్ ఎకానమీగా మారాలనుకుంటుంది. ఆనాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10%ని తెలంగాణ నుంచే అందించాలన్న లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నది. ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే మీ వంతు సహకారం ఉండాలి. వ్యవసాయం అభివృద్ధి జరగాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. రైతే రాజు, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండగ చెయ్యాలి. రైతు రాజు కావాలి అనంటే మీరందరూ కష్టపడి పని చెయ్యాలి. మీ కష్టంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉండాలి. మీరు చేసిన శ్రమకు మీరు ఫీజు తీసుకోండి. తప్పులు చేయడం ద్వారా ఒక రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యులకే మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే మీరందరూ కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రేపటి నుంచి మీరు లక్షలాది మంది రైతులను పరిష్కరించడానికి మీరందరూ ఇక్కడి నుంచే బాధ్యత తీసుకొని బయలుదేరబోతున్నారు. ఇంతకు ముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీతోని ప్రతిజ్ఞ చేయించిండు.
మీరు చెయ్యాలి మంచి పనులు అని. అందుకే ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనను, గురుతరమైన బాధ్యతను మీ భుజ స్కంధాల మీద పెట్టి గ్రామీణ ప్రాంతాలకు, తండాలకు, గూడాలకు పంపిస్తున్నాం. మాకెవరు ప్రతినిధులు లేరు, మాకెవరికి ప్రత్యేక సైన్యం లేదు. మా ప్రతినిధులు మీరే, మా సైన్యం మీరే. రేపు తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మీరందరూ అందుకు సిద్ధమేనా? మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి సిద్ధమేనా? సిద్ధం అనుకున్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టడం ద్వారా 4 కోట్ల ప్రజలకి సందేశాన్ని చేరవేయాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన మీ ఆనందానికి సిద్ధమేనా అని అడిగినప్పుడు మీరు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి కలల్ని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. మీ శిల్పకళా వేదిక అంతా ప్రతిధ్వనించిన అందుకు మీకు ధన్యవాదాలతో ఇప్పుడు టోకెన్గా వీ హ్యావ్ టేకెన్ సమ్ మెంబర్స్. వారిని ఆసిఫాబాద్ బాపురావు, ఆసిఫాబాద్ బాపురావు, తర్వాత మంచిర్యాల కె శ్రీనివాస్, మంచిర్యాల కె శ్రీనివాస్, తర్వాత పెద్దపల్లి శ్యామల. బాబా ఆగలమ్మ, థ్యాంక్ యూ. పెద్దపల్లి శ్యామల, తర్వాత భూపాల్పల్లి రవి, భూపాల్పల్లి కె రవి, తర్వాత ములుగు ఎం భార్గవ్, తర్వాత ఆదిలాబాద్ శ్రీమతి జాదవ్ కీర్తి, తర్వాత నిర్మల్ రణధీర్. మీ లైసెన్స్ తోటే సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ రెస్పాన్సిబిలిటీ ఆరంభమవుతుంది. నిజామాబాద్ ఉదయ సూర్యవంశీ, ఉదయ సూర్యవంశీ, ముప్పై 33 జిల్లాల నుంచి వేయించేసిన అందరికీ మీ రెస్పెక్టివ్ కౌంటర్స్ లో ఆఫీసర్స్ మీకు అందజేస్తారు. మరి